మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం భారత్ కు సహాయం చేస్తాము అంటూ ఉన్నారు ట్రంప్. Sorry, I'm speaking. I won't. That's okay. Can you speak to the defense relationship between India and the United States? I think it's a great relationship. I can tell you this, without having a contract, we don't have a contract, you have to write contract. But if they were attacked, we would be there to help them. How is that? Is that a good statement? Okay, come here, man. If anybody attacks that man, we're going to be there. Now, if there's a new leader, I'm not sure about that. If there's a new leader, I don't know about that. But if they're attacked and he's the leader, we're going to be there to help. And the United States. కొత్త లీడర్ ఉంటే ఐఎమ్ నాట్ షూర్ అని అంటూ ఉన్నాడు సార్ ట్రంప్. అండ్ ఇంకొకటి, మోదీ అందాన్ని పొగిడారు, మోదీ దేవదూతలా ఉంటారని ప్రశంసించారు. ఒకవైపు చూస్తే మోదీపై ప్రశంసలు, మరోవైపు భారత్ పై అక్కసు. ఏంటి సార్ ట్రంప్ వ్యూహం ఏంటి? అండ్ ఇంకోటి, మోదీ ప్రధానిగా ఉంటేనే సహాయం చేస్తారా అంటే భారతీయ జనతా పార్టీలో ఇంక లీడర్ పిఎం అయినా లేకపోతే ఇంకో రాహుల్ గాంధీ అయినా సహాయం చేయరా? అంటే రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ గా ఉండదు, దేశాల మధ్య ఫ్రెండ్షిప్ గా ఉంటది. ఇప్పుడు మనకు రష్యా ఫ్రెండ్షిప్ తీసుకుందాం. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు మనకు మంచి ఫ్రెండ్లీ కంట్రీ. సోవియట్ లో కమ్యూనిస్ట్ పాలన అంతమై క్యాపిటలిస్ట్ పాలన పుటిన్ నాయకత్వంలో వచ్చినా యాంటీ కమ్యూనిస్ట్ గా పుటిన్, మన రిలేషన్షిప్ ఏం మారలే కదా. స్టిల్ రష్యా ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. సో అంటే రెండు దేశాల సంబంధాలు వ్యక్తుల పరిధిలో ఉండదు, అది దేశాల సంబంధాలుగా ఉంటాయి. ట్రంప్ దృష్టిలో అది పర్సనలైజ్డ్ రిలేషన్షిప్, కానీ నెవర్. సో మోడీని పొగుడుతూ ఉంటాడు, మన వాళ్ళు ఖుషి అవుతుంటారు. చూడండి, మోడీని దేవదూత అన్నాడు. మోడీని దేవదూత అంటే సంతోషమే, మన ప్రైమ్ మినిస్టరే. కానీ భారతదేశాన్ని దేవభూమిగా అనకుండా నరకంగా ఎందుకు అంటున్నాడు అనేది పాయింట్ కదా. ఇది హెల్ అన్నాడు కదా. సో వెన్ ఇండియా ఇస్ హెల్, భారతదేశం ఒక నరకం అయితే దాని ప్రైమ్ మినిస్టర్ దేవదూత ఎట్లయితారు? దేవదూతలు నరకానికి ఉంటారా? సో నాకు చెప్పండి, ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అన్నప్పుడు మోడీ దేవదూత ఎట్లయితాడు? మన దేశాల ప్రైమ్ మినిస్టర్ కదా మోడీ. అంటే దేవదూతలు పాలించే దేశము చచ్చిపోయిన దేశంగా ఉంటుందా? చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థగా ఉంటుందా? చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థగా దేశం ఉంటే ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ దేవదూత ఎట్లయితాడు? కామన్ సెన్స్ ఉండాలి కదా దీనికి ఎక్కడైనా. అంటే మన 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 దేశంలో కూడా పాలకులు, ప్రభుత్వం, అధికారంలో ఉన్నవారు ఈ పొగడ్తలు చూసి మురిసిపోతుంటారు. ఇప్పుడు కూడా దేశానికి జరిగే ప్రయోజనాన్ని మనం అంగీకరించాలి తప్ప ప్రైమ్ మినిస్టర్ పట్ల ప్రేమగా మాట్లాడితే ఏమొస్తుంది? దీనికి మనం పడిపోకూడదు ఎప్పుడు కూడా. సో దీనికి పడిపోతే అది దేశం యొక్క స్ట్రాటజిక్ డెప్త్ లేనట్లు లెక్క. సో పర్సనల్ ప్రశంసలు ఓకే, సంతోషం, మన ప్రైమ్ మినిస్టర్నే గౌరవించాడు కనుక మనం హ్యాపీ. కానీ అల్టిమేట్గా మన దేశానికి ఏం చేస్తున్నాడు అన్నది పాయింట్ కదా. ఇప్పుడు మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండగానే కదా పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ పెరిగింది. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే కదా ఇండో పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో పేరు తీసేశాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే కదా డెడ్ ఎకానమీ అన్నాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే ఇరాన్ నుంచి ఆయిల్ కొన్న మానేయమంటే మన వాళ్ళు కొన్న మానేశారు. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే రష్యా ఆయిల్ కొంటే ఆంక్షలు విధించాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే చైనాతో అమెరికా ట్రంప్ రాజీ పడుతున్నాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే S-400 మిసైల్ డిఫెన్స్ కొంటానంటే ఆంక్షలు పెడతానన్నాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే 50% టారిఫ్, ప్రపంచంలో ఎవరి మీద లేని టారిఫ్ మన మీద వేశాడు కదా. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే H-1B వీసాలకు $1,00,000 పెనాల్టీ పెట్టాడు కదా. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే భారతీయుల ఖైదీ బేడీలేసి పంపించాడు కదా. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే భారత నావికుల్ని అన్యాయంగా చంపేశాడు కదా. ఇవన్నీ మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండగానే జరిగింది కదా. మరి ఆ దైవదూతను ఉండగానే కదా నువ్వు ఇవన్నీ చేసింది. మరి భారత ప్రజలు, ఎందుకంటే ట్రంప్కు మన వాళ్ళు ప్రచారం చేశారు కనుక గ్రాటిట్యూడ్ ఉండొచ్చు. నేను ఓవర్సీస్ బీజేపీకి కూడా అప్కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి క్యాంపెయిన్ చేశారు. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ అనే కార్యక్రమాలు చేసి ఎన్నికల సమయంలో ట్రంప్కు ఉపయోగపడ్డారు. భారత ప్రధానమంత్రి హౌడీ మోడీ మోడీ ట్రంప్లో ఉన్న వీడియోలను కూడా ట్రంప్ క్యాంపెయిన్ మెటీరియల్లో వాడి ఇండియన్ అమెరికన్ ఓటర్లు జనరల్గా ప్రో డెమోక్రటిక్ ఇండియన్ అమెరికన్ ఓటర్లను తన వైపు తిప్పుతున్నారు కనుక మోడీ పరివారము, మోడీ అభిమానులు ట్రంప్కు మద్దతు ఇచ్చారు కనుక, ట్రంప్ గెలుపుకు ఉపయోగపడ్డారు కనుక ఆ గ్రాటిట్యూడ్ పర్సనల్గా ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ప్రైమ్ మినిస్టర్ను గౌరవించడం సంతోషమే. భారత్ పట్ల ట్రంప్ వైఖరి ఏంటనేది ఇష్యూ కదా.